హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానరా. అందరితో పాటే మనం కూడా ఆషాఢంలో మనం తాటిపండుతో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల ఐటమ్స్ చేసుకుని చక్కగా తినవచ్చు. తాటి బూర్లు, తాటి గారెలు, తాటి అప్పాలు, తాటి రొట్టె, అంతేనా? ఇంకా ఇంకేమన్నా కొత్త మోడల్ ఏమన్నా చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చి పిల్లలు ఏమన్నా మోడల్ చూపిస్తే అది కూడా చేసి చూపిస్తాం మీకు. ఆషాఢం అనేదే చక్కగా మామిడి పండు కానించి అన్నీ కూడా తినుబండారాలు అన్నీ ఇప్పుడే దొరుకుతాయిరా, ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం ఎవరికైనా పంపించుకోవాలన్నా, చక్కగా పెట్టుకోవాలన్నా మంచి రుచికరమైన ఫుడ్ అంతా కూడా ఆషాఢంలో దొరుకుద్ది. ఓకేనమ్మా? ఈవేళ మీకు చక్కగా తాటి రొట్టె చూపిస్తామని చెప్పరండి బంగారం. ఓకేనమ్మా? ఇదిగో రవ్వ ఎలాగ ఆడిచ్చాను చూపిస్తాను రండి. ఇదిగో బూరెల పిండి కాడించుకుంటాం కదా మనం, ఇంకా కొంచెం బరగ్గా ఆడించుకోండి. ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సుమా లేదనుకుంటే మీరు చక్కగా లలిత బ్రాండ్ రవ్వ ఉంది కదా, ఆ రవ్వతో వేసుకోండి. ఇదిగో నేను ఇలాగ ఆడించుకున్నాను. కొంచెం మెత్తగా ఉంటే గమ్మున నాంతది బాగా వస్తుందని చెప్పి. ఒరి రవ్వేనమ్మా, బియ్యపు రవ్వ. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఒక డొక్కుకి 2 డొక్కులు రవ్వ పోసుకుందాం. ఇదిగో చక్కగా వదిలి చివటాన్ని నుంచి తీసేసి పంపిందన్నమాట. ఏం తాటికాయలు? కొంచెం తాటికాయలు. ఇదిగో నిరుడు మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు. ఇది నాకు పనిగట్టు కొనుక్కొచ్చి దీంతో తీసిందన్నమాట. దీంతో తీస్తే చక్కగా వచ్చేస్తుందిరా. ఇది ప్రతిదానికి ఉపయోగపడుతుంది నాకు. చాలా థ్యాంక్స్. ఇగో చక్కగా తీసేసి మళ్ళీ అందంగా చిల్లుల గిన్నెల్లో పీచు కట్ట రాకుండా ఇలాగా మీకు ఇంకా నిల్వ ఉంచుకోవాలంటే డ్రీప్లో ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నిల్వ ఉంటుంది. మళ్ళీ మనం తాటిపండు కాలం వెళ్ళిపోయిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఓకేనా? ముందు రవ్వ పోసేసుకుందాం. ప్యాన్ కట్టేస్తాను, ఎగురుతుంది. ఇది 1/4 కిలో అమ్మా, 1/4 కిలో డొక్కు. ఇది అరకిలో రవ్వ పోసుకున్నాం. చూసారా? తాటి పేసు ఇవన్నీ కూడా మనకి చాలా దృష్టిమంతులు మనం. ఎందుకంటే అన్నీ దొరుకుతాయి మనకి, ప్రతిదీ కూడా చక్కగా చేసి తినాలి. కానీ మనకు అన్నీ దొరుకుతాయిరా. అన్ని రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం చాలా గొప్పది. ప్రతిదీ చేసుకు తినాలి. కానీ ఇదిగోరా, మీరు కలుపుకుంటాం బట్టి పోసుకుందాం. ఓకేనమ్మా? ఇదిగో అది మళ్ళీ వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడికి ఇది ఇలా సరిపోద్ది. ఈగలు ఎక్కువ వస్తాయి రోయ్. చూసారా? అసలు కలరు అసలు చూడండి ఎంత చక్కటి కవర్. ఎలా ఉంది తెలుసా? ఇది ఇడ్లీ రవ్వ పోసినట్టు ఉందన్నమాట. అంత మృదువుగా ఉంది రవ్వ. నేను నాలుగింత బాగా ఆడాడు అంకులు. ఇలాగ ఒక అరగంట ఉంచేయండి అమ్మ, ఒక అరగంట. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. ఓకేనమ్మా? అరకిలో రవ్వ పోసుకున్నాం, అరకిలో జ్యూస్ వేసుకున్నాం. ఇప్పుడు మనం కోరుకున్న బెల్లం. తీపి తినేవాళ్ళకి ఎక్కువ వేసుకోండి, ఏం పర్లేదు. తీపి ఉంటేనే తిని రుచి. 1/4 కేజీ వేసాను కదా బెల్లం, నేను ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. నేను నాకు తీపి అంటే ఇష్టం. అంతే. ఒక కొబ్బరికాయ, 2 చెక్కలు కూడా మనం వేసుకునేటప్పుడు కొంచెం యాలక్కాయ పౌడర్ వేసుకుందాం. ఎందుకంటే ఇలాగ ఉండటంలో స్మెల్ వెళ్ళిపోద్ది. అంతే. ఈ ప్రాసెస్ ఇలా సరిపోద్ది అన్నమాట. ఇలాగ అమ్మా ఒక అరగంట అంతే అమ్మా. ఈ రవ్వలోది, ఈ పేసులో నీళ్లు, ఈ బెల్లంలోది ఇవన్నీ లాక్కుంటాయి. కాయ బాగుంది కదా, ఏం పర్లేదు, పాడవదు. వర్షాలు లేవు కదమ్మా. వర్షాలు ఉంటే ఓకేనమ్మా. వదిని కొంచెం కాయలు పట్టుకొచ్చాడండి మా సీనన్నయ్య. పట్టుకొస్తే మా రెండో అన్నయ్యమాట.
పెద్దనాన్నగారు పిల్లలు వెళ్ళడం ఏదున్నా గమ్మని పక్కన ఉంటున్నాలని పట్టుకొచ్చి ఇస్తారు తక్కువని. ఇంక పట్టుకెళ్ళి అదేం చేసుకుంటుంది అని చెప్పేసి ఇంటికాడ తీయమంటే వదిన పంపించిందన్నమాట. ఇప్పుడు ఏమా అది మీకు కాయ తీసినట్టు గట్ట మళ్ళీ ఏ గారెలో వేస్తాను కదా అప్పుడు చూపిస్తాను. ఓకేనమ్మా? అప్పాలు కానీ వేసినప్పుడు చూపిస్తాను. ఓకేనమ్మా? ఇది అలా నానబెట్టుకుందాం ఒక అరగంట చూసుకుందాం. నాన్ స్టిక్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టదని పాతకాలంలో ఉన్న ఏమన్నా బీటు ముక్కుళ్ళు ఉంటే బీటు ముక్కుళ్ళు అయితే ఇంకా సూపర్ వస్తుందిరా. మరి అప్పట్లో చక్కగా పొయ్యి మీద, అప్పుడేంటి ఇప్పుడు కూడా పొయ్యిలు పెడుతున్నారు అమ్మ అవకాశం ఉన్న కాడ. అపార్ట్మెంట్లో గట్ట ఉండేవాళ్ళు అయితే ఇబ్బంది, కానీ అది అలా రెండు గరిటెలు నూనె పోసుకున్నాను నేను. ఇందా మీకు చెప్పాను కదా స్మెల్ పోద్దని వేయలేదమ్మా. ఇదిగోను యాలక్కి పౌడర్ వేసుకుందాం. ఆ టేస్ట్కి మరికాత రుచి వస్తుంది. అందంగా నూనె కాగనివ్వండి. ఇదిగో కరెక్ట్గా గంటన్నర నానిందిరా. నాకు ఒక కునుకు పట్టింది, ఇంకా అక్కలు ఎగ్గొట్టలేదు, సర్లే పడుకుంది కదా అమ్మ అని. ఆ పట్టడం వల్ల ఇంకా ప్లస్ అయింది మాట, చక్కగా ఊరింది. అదిగోరా నేనైతే 2 వేద్దాం అనుకుంటున్నానమ్మా. అదిగోరా చూస్తాను 2 1 అనేది. పలసగా కావాలనుకుంటే 2 వేసుకోండి, దలసరిగా ఉండేలాగైతే అమ్మా. 1కి ఎక్కువ, 2కి తక్కువ. అందుకని ఏం చెప్తానంటే చూస్తా వేసేస్తా 1. మన దగ్గర ఉన్నంచేపు ఐలో పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తాను మ్యాజిక్ చూద్దరు. కానీ అరిటాకు వేసుకోవచ్చు, బాదమాకు వేసుకోవచ్చు, అడిగిని అమ్మా. వేసేస్తున్నాను రా. ఒక 5 నిమిషాలు దగ్గరుండమ్మా ఐలో పెట్టుకోండి. చూసారా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. నాకు 5 నిమిషాలు అయిపోయింది. ఇలా వేసుకోవాలి. ఇంక మళ్ళీ నూనె పోయకుండా పైన కూడా కొంచెం నూనె అప్లై చేసుకోండి అమ్మ. ఇదిగో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోరా. ఓకేనా? ఇప్పుడు దీనికి కూడా అంటుకూడదాం ఆయిల్ అనుకుంటాను కొంచెం, అంటే మళ్ళీ అంటుకోకుండా. కొద్దిగా ఆయిల్ అనుకుంటున్నాను. ఓకేనమ్మా? ఇప్పుడు ఇది ఇలా పొడుపుగా మీ దగ్గర శనకలరాయి ఉన్నా సరే, ఎందుకంటే ఈ బిందు పెట్టడం వల్ల వాటర్ది నేనంటే వాటర్ పెట్టుకున్నాం. అదిగో ఇప్పుడు మన బిర్యానీకి ఎలా పెట్టుకున్నామో అలా పెడితే ఈ ఆవిరంతా దిగి పైన ఉడుకుద్దన్నమాట. ఓకేనమ్మా? మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనమ్మా? అదిగో బిందు తీసేసాను. అదిగోరా ఆయిల్ ఎందుకు పోయానంటే అంటుకోకుండా ఉంటుందని చెప్పి. మళ్ళీ అక్క కాలుతుంది. చూసారా ఎలా వచ్చిందో? ఇంకొక 5 నిమిషాలు ఆగుదాం, అప్పుడు మనం తిరగేసుకుందాం. ఇలా అనుకుంటా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనుకో, సైడ్లు ఏమైనా ఉన్నా కాలుతాయి. ఆ కలర్ వచ్చిన తర్వాత మనకు అడుగుని కాలినట్టు. ఓకేనమ్మా? అది ఓకేనమ్మా? కొంచెం మధ్యలో ఉన్నా పర్లేదు, కొంచెం ఆయిల్ పోసుకుని మళ్ళీ అదే ఇలా తిరిగేసేసుకుందాం. ఇది మళ్ళీ ఇలా తిరిగేసుకుందామమ్మా. అది కూడా ఓకేనా? ఇప్పుడు మనం చక్కగా మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. ఓకేనమ్మా? ఇప్పుడంటే తాటి రొట్టెలు ప్రతి ఒక్కళ్ళకి సమృద్ధిగా దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు యూట్యూబ్లో వచ్చి మళ్ళీ అలా వేసేసుకుంటున్నాం. ఒక తాటి రొట్టె వేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉండేది, ఎందుకంటే అప్పట్లో లేనరకాలు కాబట్టి పచ్చాంగా తిరగల్లో ఇసిరి అది చల్లించుకుని మళ్ళీ బెల్లం తెమ్మని మళ్ళీ కొబ్బరికాయలు కోరి ఇవన్నీ కలిపి ప్రాసెస్ అయ్యేటప్పుడు పొద్దున మొదలెడితే రాత్రి 1 గంట 2 అయ్యిందంట రొట్టెలు కాల్చేటప్పటికి. మా అమ్మమ్మ గారు రాత్రేపురం గోదావరి అవతల.
మా అమ్మమ్మ గారు ఇలాంటి 10 రొట్టెలు కాల్చుకుని ఇలా గుడ్లో మూట కట్టేసుకుని భుజం మీద పెట్టుకుని ఆత్రేయపురం రేవులోంచి నడుచుకుంటా ఉసురుమర రేవులోంచి వచ్చేసిందంట శివటం. పిల్లలు తింటారు, నా మనవలు తింటారని. మా అమ్మమ్మ గారి గురించి కూడా చెప్పుకునే అదృష్టం వచ్చింది నాకు ఈవేళ యూట్యూబ్ చేస్తున్నందుకు. అది మాట. చాలా చరిత్రలు ఉంటాయి ఇలాంటి వాటికి. ఇదేదో యూట్యూబ్లో చేసేస్తున్నాం మీకు చూపిస్తున్నాం అంటే కదా, దీని వెనకాల దాగున్నది ఆనందం బాధ కూడా చాలా ఉంటుందిరా. అది ఇప్పుడైతే దేవుడు అందరికీ మంచి సమృద్ధిగా ఇచ్చాడు కదా, నిలబెట్టుకోవాలి దాన్ని అంతే. అమ్మా మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగాను అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఆషాఢంలో వచ్చిందో రాయిందో మనకు మనం వండుకుని ఎవరికైనా పక్క వాళ్ళ కింద పెట్టుకుని మేము ఇది దేవుడి దగ్గర పెట్టుకున్నాకే తింటాంరా. ఎందుకంటే ఇది కూడా ప్రసాదంతో సమానం ఆషాఢంలో. ఓకేనమ్మా, మరి అందంగా మంచి రశ్మితో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.